Hey all, good evening and welcome back to my channel. సో ఇది ఈవినింగ్ రొటీన్ అనమాట. సో ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఇదే రొటీను డైలీ కూడా. కాకపోతే ఇంకా డైలీ షేర్ చేయడానికి అయితే అవ్వదు కదా. సో ఎప్పుడో ఒకసారి వీడియోస్ అయితే షేర్ చేస్తాను, నైట్ రొటీన్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇల్లు తుడుచుకొని, అంటే పడుకొని లేచిన తర్వాత ఇంకా ఇల్లు తుడుచుకొని గిన్నెలు అయితే క్లీన్ చేసేస్తాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఎగ్స్ తెచ్చారు, కొంచెం స్మెల్ వస్తున్నాయి. సో కడిగేసి పెడదామని చెప్పేసి నేను ఇక్కడ వాటిని క్లీన్ చేయడానికి అని చెప్పేసి సింక్ అయితే ఖాళీ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమైందంటే డెంగ్యూ అనేది ఎక్కువగా రావడం వల్ల చాలా ఇంకా కరోనాలనే ఇంకా అన్నీ పాటించాల్సి వస్తుంది. సో ఇవి స్మెల్ కూడా వస్తున్నాయని చెప్పేసి నేను ఇక్కడ వాష్ చేస్తున్నాను. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఇక్కడ తీసుకున్నా, కానీ ఇంకా 5 or 6 ఎగ్స్ అయితే ఇంకా పోయాయి. సో ఇంకా అవి పడేయడం ఎందుకని చెప్పేసి నైట్ నేను ఎలాన్నా దోశలు వేస్తాను కదా, సో వాటిపైన వేద్దామని చెప్పేసి సైడ్కి అయితే తీసి ఉంచాను. సో నాకైతే వామిటింగ్స్ అయితే వస్తున్నాయి ఇవి క్లీన్ చేసేటప్పుడు. సో అదే కాదండి, ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తే ఖచ్చితంగా ఇంకా వామిటింగ్ అయితే ఇంకా వచ్చేసినట్టే ఉంటుంది. సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం బ్యాడ్ స్మెల్స్ వచ్చేవైతే ఇంకా చేయడానికి అయితే కొంచెం అవాయిడ్ చేస్తాను. బట్ ఏంటి అంటే ఇక్కడ క్లీన్ చేయకపోతే అస్సలు ఉండలేమన్నమాట. అలా అని చెప్పేసి ఇంకా వాటిని అలా ఉంచేసాం అనుకోండి, ఇంకా స్మెల్ ఎక్కువయ్యి ఇంకా కిచెన్ మొత్తం అదే స్మెల్ వస్తుంది. సో క్లీన్ చేసి అది డస్ట్బిన్లో పడేసేంత వరకు నేను నిద్రపోలేదన్నమాట. సో ఎక్కువ టైం తీసుకొని ఇంకా చాలా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను. సో ఎందుకంటే ఒక్కసారి అయితే ఇవి అయిపోవు. సో డైలీ యూస్ చేసుకుంటాం కదా, సో స్మెల్ వస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానని చూస్తున్నారా. సో మనకి ఎగ్స్ అనేవి మంచిగా ఉంటే వాటర్లో అయితే మునిగిపోతాయంట. సో ఒకవేళ మనకి ఎగ్స్ అనేవి ఎప్పుడైనా కానీ మీరు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎగ్స్ అనేవి పోయాయి అనేసి మీకు డౌట్ ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని వాటర్లో ఎగ్స్ అయితే ఇలా వేసుకోండి. మనకి వాటర్లో ఎగ్స్ అనేవి పైకి తేలాయంటే ఖచ్చితంగా అవి పోయినట్టే. అలా లేదు మునిగిపోయాయంటే అవి మంచిగా ఉన్నట్టే మనం యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి అర్థం అనమాట. సో ఈ టిప్ నేను ఫోన్లోనే చూశాను, నాకు బెటర్ అనిపించింది. మీరు నా వీడియోస్ చూస్తారు కాబట్టి మీకు కూడా యూస్ అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. అంటే మనము గుడ్డు లోపల పోయిందో లేదో మనకి ఖచ్చితంగా పగలగొట్టేంత వరకు తెలియదు. సో ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకి ఫస్ట్ మంచి ఎగ్స్ వేసిన తర్వాత ఆమ్లెట్కి కానీ లేదంటే ఈ కైమా కానీ చేసేటప్పుడు మంచి ఎగ్స్ వేసిన బౌల్లో మనకి ఒక్క పాడైపోయిన ఎగ్ వేసినా మళ్ళీ మొత్తం మనం పడేయాల్సి వస్తుంది. సో అందుకని చెప్తున్నాను, ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని మీరు ఈ టిప్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది. ఇక్కడ నాకు ఎగ్స్ అనేవి పోయినవి ఏం లేవు, అన్నీ మంచిగానే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి అన్నీ మునిగిపోయాయి అన్నమాట, లేకుంటే ఖచ్చితంగా పైకి తేలుతాయి. సో అదే కాకుండా ఇంకో చిన్న టిప్ చెప్తాను మీకు. మనకి నార్మల్గా ఎగ్ అనేది నిలబెట్టలేం కదా. సో కొంచెం సాల్ట్ వేసి దానిపైన మనం ఎగ్ని పెడితే అది ఖచ్చితంగా నిలబడుతుంది. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇంకా అదనమాట. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ ఎంత వర్క్ ఉంటుందో సో ఈవినింగ్ కూడా అంతకి మించి ఉంటుంది వర్క్ అనేది. సో ఇంకా పాపకి హోంవర్క్ కూడా నేను ఈవినింగే చేస్తాను. సో ఇంకా కొత్త కదా, సో కొంచెం ఎక్కువ టైం అయితే ఒక 1 or 2 hours ఇంకా ఒక్క లెటర్ రాయించడానికి అంత టైం అయితే పడుతుందన్నమాట. సో త్వరగా అంత పని కంప్లీట్ చేసుకొని అప్పుడు నేను మళ్ళీ పాపకి హోంవర్క్ అయితే చేయిస్తాను. ఇక్కడ వచ్చేసి పాపకి లంచ్ బాక్స్ అలానే బాటిల్ అయితే ఒకేలాంటివి తీసుకున్నాము. బట్ ఏంటంటే బాటిల్ అనేది ఒక 10 daysకి పోగొట్టింది మొత్తం. సో అది ఇంట్లోనే ఉందండి, కాకపోతే ఏంటంటే పైన కప్పు పోయింది. సో ఇంకా కప్పు పోయింది కాబట్టి ఇంకా వేస్ట్ అనమాట. సో కొంచెం పెద్ద అయిన తర్వాత పెట్టాల్సింది. సో కింద పడిపోయింది. ఏంటి అంటే అలాంటివి ఎక్కువ రేట్ అయినా కానీ కొంచెం పోయినా కానీ ఇంకా చూడడానికి అయితే బాగోదు. సో అందుకని చెప్పేసి నార్మల్ బాటిల్తో కొంచెం పెద్ద బాటిల్తోనే పంపిస్తున్నాను. సో వాటర్ అయితే అస్సలు తాగదనమాట. సో వాళ్ళ టీచర్ ఇంకా చెప్పినా బాగుండు, బట్ ఏంటి అంటే హిందీ వాళ్ళే కదా, సో మనకే అర్థం కాదు, ఇంకా తనకేం అర్థమవుతుంది.
ఇంకా ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. నేను డైలీ వాటర్ తాగమని చెప్పేసి మరి పంపిస్తాను. అయినా కానీ వాటర్ అయితే నేనే ఎక్కువ తీసుకోను వాటర్ అయితే. సో నాకు కూడా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అందుకే వస్తాయి. మా హస్బెండ్ అయితే తిడుతూ ఉంటారు, వాటర్ ఎక్కువ తాగు అని చెప్పేసి. సో నాది డ్రై స్కిన్లో కూడా అందుకే ఉంటుందండి, వాటర్ ఎక్కువ తాగకపోవడం వల్లే. చాలామందికి డ్రై స్కిన్ ఎందుకు ఉంటుందంటే వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్లే డ్రై స్కిన్ అయితే ఉంటుంది. సో అదనమాట మ్యాటర్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి దోశలకైతే మార్నింగ్ వేసాను దోశల కోసం అని చెప్పేసి. మార్నింగ్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ చేశాను కదా, సో అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే చేస్తున్నాను. అది వచ్చేసి యాక్చువల్లీ ఇక్కడ హిందీ వాళ్ళు వచ్చేసి డైలీ చపాతి తింటూ ఉంటారు. మనం ఇంకా రైస్ ఇంకా టిఫిన్స్ ఇడ్లీ పూరియో ఏవో చేసుకుంటాము. బట్ ఏంటంటే వాళ్ళు వచ్చేసి ఇంకా మొత్తం ఈ రోటీ మొత్తం చపాతీలేనమాట. సో ఇంకా చెప్తారు నాకు, ఇంకా మీరు ఏం వండుతున్నారని చెప్పేసి అడుగుతున్నారు నాకు. నేను వచ్చేసి ఇంకా చెప్పాను అనమాట, రైస్ మేము కర్రీస్ అవి చేసుకుంటామని చెప్పేసి. సో డైలీ పిలుస్తూ ఉంటారు మా దగ్గర, కూర్చో హిందీ నేర్పిస్తామని చెప్పేసి. ఏం కూర్చుంటాం, మనకేం ఖాళీగా ఉన్నామా, పిల్లలు ఉన్నారు. సో పిల్లలతో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవ్వదు. సో మొన్న వాళ్ళు మిషన్ అనేది వేరే మిషన్ అనమాట. సో అది కుట్టేటప్పుడు కూర్చోమని చెప్పారు, అక్కడ కూర్చున్నాను. చాలా ఫన్నీగా ఉంటారు. బట్ ఏంటంటే మనకి వాళ్ళతో మాట్లాడడానికి కూడా కొంచెమైనా హిందీ రావాలి. సో ఇంకా దిష్టి బొమ్మలు అయితే అక్కడ కూర్చోలేమని చెప్పేసి ఇంకా వెళ్ళామన్నమాట మేము. తెలుగు వాళ్ళని పిలుస్తూ ఉంటారు వాళ్ళు, కాకపోతే ఏంటంటే వాళ్ళకి మనకి కొంచెం సెట్ అవ్వదులేండి. సో అందుకని చెప్పేసి కొంచెం వెళ్ళడానికి అయితే నేనైతే భయపడతాను, ఎందుకంటే వాళ్ళు చాలా రిస్క్ అనమాట. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే చాలామంది చెప్పారనమాట ఇక్కడ వాళ్ళు. సో తెలుగు వాళ్ళంట చాలామంది దెబ్బయ్యారు వాళ్ళతో పాటు కలిసి. కొంతమంది ఉంటారండి, చాలా మంచి వాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే అంత బెటర్ అనిపించలేదు నాకు. అంటే ఇంతకుముందు నేను బెంగళూరు, ఢిల్లీ చూసాను, చాలా మంచి వాళ్ళు. అక్కడ కూడా హిందీ రాకపోయినా కానీ వాళ్ళు మా హస్బెండ్తో మాట్లాడి ఫ్రెండ్లీగా ఉండేవారు. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు అలా కాదు, కొంచెం ఏజ్లో చిన్నవాళ్ళైనా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకని చెప్పేసి అలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉంటేనే మంచిదన్నమాట. సో ఏంటి నేను ఇలా అంటున్నానని చెప్పేసి ఎవరైనా తప్పుగా అనుకోకండి, నేను నా ఫీలింగ్ మాత్రమే చెప్తున్నాను. సో ఇక్కడ నాకు చెప్పారనమాట, అది మీతో షేర్ చేస్తున్నాను. నేను వచ్చేసి వాళ్ళతో మాట్లాడనులేండి అంతగా. సో మాట్లాడినంత మాత్రాన ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఏంటంటే మనకి కాస్త కోస్త రావాలి కదా మాట్లాడడమైనా. సో అది కూడా రాదని చెప్పేసి నేను చెప్తున్నాను. సో అదనమాట. ఇంకా చేపలు అయితే కొంచెం సైడ్కి పెట్టేసి ఈలోపు దోశలు వేసుకున్నాం అనుకోండి, చేపలకి ఇంకా ఒక 2 or 3 దోశలు వేసేటప్పటికి ఇంకా చేపలకి ఉప్పు కారం అయితే బాగా పట్టేస్తుంది. నెక్స్ట్ ఇంకా చేపలు కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని చేపలు మాత్రమే నేను ఫ్రై చేస్తున్నాను, కొన్ని వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే పిల్లల కోసం అని చెప్పేసి ఉంచాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ మా హస్బెండ్ కర్రీ చేయమన్నారు, కర్రీ చేస్తే ఇంకా దోశలతో ఇంకెందుకు బాగోదని చెప్పేసి నేను కర్రీ చేయలేదు. చట్నీ అలానే దోశలు అయితే వేస్తున్నాను. నెక్స్ట్ ఫ్రై అనుకోండి, నార్మల్గా తినేయచ్చు అని చెప్పేసి ఫ్రై చేస్తున్నాను. అంటే ఫ్రైస్ కూడా ఎక్కువ తినకూడదు. బట్ ఏంటంటే మనకి ఎక్కువగా ఇంకా చేపల ఫ్రై అయితే చాలామందికి ఇష్టం కదా చాలామందికి, నాకు కూడా చాలా ఇష్టం. సో ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఫ్రై చేస్తున్నాను. ఈ చికెన్తో అయితే ఎక్కువసార్లు చేయను. బట్ ఏంటంటే చేపలు అయితే ఎక్కువసార్లు చేస్తాను అనమాట. ప్రెగ్నెంట్ టైంలో ఉండేటప్పుడు ఏంటంటే చేపలు తిని అలవాటు అయిపోయింది. సో ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ నేను నాన్ వెజ్కి కొంచెం దూరంగానే ఉన్నాను అనమాట. సో అప్పుడైతే ఇంకా ఎక్కువ తినేదాన్ని నాన్ వెజ్ అయితే. బట్ ఇప్పుడు అలా కాదు, జస్ట్ ఒక లిమిట్లో ఉంటుంది అంతే. అన్లిమిటెడ్గా అయితే ఏమి ఉండదు అనమాట ఫుడ్ అయితే. సో అదనమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా